మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వబోతోందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కొట్టిపారేశారు. తమ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలన్నదే తమ వైఖరి అని వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లుపై వస్తున్న ఊహాగానాలకు ఎన్సీపీ ఎస్పీ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఎన్డీఏ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇవ్వబోతోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు ఎంపీ సుప్రియా సూలే. ఈ ప్రచారమంతా టీ కప్పులో తుఫాను లాంటిదే అన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్, కీలక నేతలు జయంత్ పాటిల్, శశికాంత్ షిండేతో సమావేశమైన అనంతరం ముంబైలో మీడియాతో మాట్లాడారు సుప్రియా సూలే. డీలిమిటేషన్ బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. अभी कोई भी बिल का प्रस्ताव हमारे यहाँ नहीं आया है. कोई भी चर्चा डीलिमिटेशन के बारे में न हमने किसी से की है न किसी ने हमसे की. तो जब बिल आएगा तब हमारा स्टैंड होगा. ఎన్డీఏకు శరద్ పవార్ పార్టీ మద్దతు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను సుప్రియా సూలే ఖండించారు. వాట్సాప్లో ఓ జర్నలిస్టుతో జరిగిన వ్యక్తిగత సంభాషణనే పార్టీ అధికారిక వైఖరిగా చూపడం సరికాదన్నారు. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 50% పెంచి దానిని ఎలా అమలు చేస్తారో అధికారికంగా వెల్లడిస్తే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చే విషయాన్ని తమ పార్టీ పరిశీలిస్తుందని చెప్పారని, అది పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేశారు సూలే. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ, అమలు విధానం ఏంటో కేంద్రం వివరించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు కేంద్రం సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని సూలే కోరారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ ఇప్పటికే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. గత సమావేశాల్లో సరైన సంఖ్యాబలం లేక వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వర్షాకాల సమావేశాల్లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. శరద్ పవార్ పార్టీకి లోక్సభలో 8 మంది, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ఎన్సీపీ ఎస్పీ మద్దతు కూడగట్టి డీఎంకే ఓటింగ్కు దూరంగా ఉంటే లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు లైన్ క్లియర్ అవుతుంది. కాగా జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఖండించిన పార్లమెంటులో ఎన్సీపీ ఎస్పీ మద్దతు ఇస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.